బామ్మ అంటదనమాట, ప్రభాతి కాల్ చేయరా అంటే చేశానమ్మా, తను మాత్రం వచ్చిందనుకో మళ్ళీ లేదు ఒక గొడవ అవుతుంది అని అంటాడనమాట. అన్న తర్వాత అరే మనోజ్ నువ్వు కాల్ చేయరా అని అంటే తను లిఫ్ట్ చేయట్లేదు అని అంటాడనమాట. అన్న తర్వాత తను విద్య వాళ్ళ ఇంట్లోనే ఉంటుందంటే నేను గిట్ట అదే చెప్పాను మీ నాన్న అంటాడనమాట. మనోజ్ అంటే లేకపోతే నువ్వు వెళ్ళి తీసుకురా అంటే నేను ఎందుకు వెళ్ళి తీసుకొస్తాను, నేను తగ్గినట్లు ఉంటాను, నేను వెళ్ళను అని అంటాడనమాట మనోజ్. సరే ఫోన్ చేయనంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడనమాట. ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేసావు అంటే ఎందుకు ఫోన్ చేయలేని బామ్మ ఇంటికి రమ్మంటుంది రా అని అంటే నువ్వు రమ్మన్నావు అంటే నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంత మోసం చేసి మళ్ళీ ఇప్పుడు నన్ను ప్రేమగా మాట్లాడమంటే ఎందుకు మాట్లాడతాను, ఆ మనోజ్ వేరే ఈ మనోజ్ వేరే, నువ్వు ఇంటికి వస్తారా లేకపోతే లేదు నీ ఇష్టం అని అంటనమాట. అంటే నేను రాను అంటే నీ ఇష్టం, బామ్మకు మర్యాద ఇస్తా అంటే నువ్వు రాలేదంటే లేదంటే నేను బామ్మకు మర్యాద ఇస్తాను కానీ నువ్వు ఇలా మాట్లాడితే నాకు నచ్చట్లేదు అని అంటే ఇప్పుడు మన తొక్కల కాపురం గురించి మనకెందుకు, బామ్మ వెలుస్తుంది వస్తారా లేకపోతే లేదని ఫోన్ పెట్టేశాడు అనమాట. అంటే ఏంటి కొట్టొద్దని చెప్పావని అంటే అవు మళ్ళీ ఊకే కొడితే ఎవరు పడతాడు, మీనలాగా పడతాను అనుకుంటున్నావా అని అంటుంది అనమాట. అంటే ఇన్ని రోజులు నేను నెత్తి మీద పెట్టుకున్నప్పుడు నువ్వు అన్నీ మీ అత్తయ్యని మంచిగా చూసుకున్నావు, ఇప్పుడు మీ అత్తయ్య కొడుతుంటే నువ్వు ఇలా అంటావా అని అంటుంది అనమాట. నన్ను కొట్టే అధికారం ఓన్లీ మనోజ్కే ఉంటుంది అంటే మనోజ్ ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ అమ్మ నుంచే కదా, వాళ్ళ అమ్మ కోపం వస్తుంది కాబట్టి కొడతా తిడతా పడాలి నువ్వు అని అంటుంది అనమాట. సరేనే నేను వెళ్ళొస్తానంటే సరే వెళ్ళి అక్కడే ఉండు మళ్ళీ రాకు అని అంటుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్. ప్రభాతి ఫుల్ కోపంగా ఉంటుంది అనమాట, వాళ్ళ ఫ్రెండ్ని తిడుతుంది, అలాగే రోహిణిని తిడుతుంది. మళ్ళీ మీనా ముందు పరువు పోయింది నాకు అని అంటే మీనాని మంచిగా చూసుకుని ఉంటే మీనా ఇప్పుడు నీకు మంచిగా ఉండేది కదా అని అంటుంది అనమాట. ఆ శృతి గిట్ట గొప్పదే కదా అని అంటే అది నన్ను పట్టించుకోదు ఏం చేయదు, ఇదన్నా మంచిగా ఉంటుంది అనుకుంటే నీ వల్ల ఇలా జరిగిందని అంటే నా వల్ల జరిగిందా, కోటీశ్వరాలని నోట్ చేసి పెళ్లి చేసుకున్నావు, తర్వాత వస్తలే అని అంటే నువ్వేమో ఆ రోహిణికి పైసలు ఆశపడి చేసుకున్నావు అని అంటుంది అనమాట. అన్న తర్వాత వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు, అన్నయ్య గారు ఫోన్ చేస్తుండు కదా అంటే అవును చేస్తున్నాడు అని అంటే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు అంటే ఇక్కడ ఉన్నానని చెప్తే సరే మా అమ్మ వచ్చింది పద, లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని అంటే ఏం లేదు అని అంటుంది అనమాట. అన్న తర్వాత అందరు సంతోషంగా ఉన్నారేమో కదా, ఆ పాలు మీన మంచిగా ఉన్నట్లున్నారంటే అదంతా ఏం లేదు, నువ్వైతే రా అని అంటే నేను ఒక పని చేశానంటే ఏం పని చేసావనంటే రెండో పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఈ వయసులో చేసుకోవడం అంత మంచిగా ఉండదులే, వయసులో ఉంటే చేసుకునేవాడిని అని అంటే నోరు మూసుకుంటారు అనమాట. ఏంటి లేదు మా అమ్మని తీసుకొచ్చాను ఇంట్లో అంతా సర్దిద్దాలని అని అంటుంది అనమాట. మీ అమ్మని ఏం తీసుకొచ్చారండి, మా ఇద్దరు కోడల మధ్యలో జరిగేది మీ అమ్మకి ఎలా అని అంటే అవునా సరే నీకు నాకు జరగాల్సిన గొడవ ఉన్నది రా అని ఆమె అంటుంది అనమాట వాళ్ళ అత్తమ్మ. ఇంటికి వస్తావా రావా అంటే వస్తానని అంటనమాట. మీ అమ్మకి ఎందుకు ఇచ్చారండి ఫోన్ అంటే మా అమ్మ తీసుకుంది, ఫస్ట్ అయితే నువ్వు ఇంటికి రా అంటే ఆ రోహిణి వస్తుందా అంటే ఆ రోహిణికి ఫోన్ చేశాడు మనోజు వస్తానని చెప్పింది నువ్వు గిట్ట రా అని అంటారు. కాబట్టి అలాగే మన రోహిణి వస్తారనమాట, ఒకే అంటే వేరే ఆటోలో ఒకేసారి వస్తారనమాట. ఒకేసారి రాగానే వాళ్ళు ఆటోకి పైసలు ఉండకపోతే నేను ఇవ్వను అత్తయ్య అంటే అవసరం లేదు, మోసాలు చేసే వాళ్ళ పైసలు నాకు అవసరం లేదు అని అంటే వేరే ఆడొక కొంచెం గొడవ అవుతుంది అనమాట. నువ్వే ఉంచుకోరా పైసలు నువ్వే ఉంచుకొని లోపలికి వస్తుంటే ఇద్దరు అత్తకోడలు ఇద్దరు కలిసి వచ్చినట్లున్నారని అందరు అనుకుంటారు అనమాట. తర్వాత ప్రభావతి ఈగో సర్టిఫై చేయడానికి వాళ్ళ అత్త ఏం చేస్తారు, మా కోడలికి చాలా డిస్ట్ జరిగినట్లున్నది, 3 కోడళ్ళు మంచిగా ఉన్నారు, ఈ కుటుంబం చాలా బాగుందని, పెళ్లిలో డిస్ట్ అయినట్లున్నది, కొంచెం డిస్ట్ చేయండి వాళ్ళని అని అంటుంది అనమాట. అంటే సరే అని ప్రభావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. మీన వెళ్ళి డిస్ట్ తీసుకొని లోపల తీసుకొస్తుంది. సరే మా రోహిణి గిట్ట లోపల పిలవండి అంటే నేను పిలవను అని అంటాడు అనమాట. పిలువనంటే పిలువురా లేదంటే కొడతా చూడని అంటే అంటుంది అనమాట వాళ్ళ బామ్మ. అంటే సరే రోహిణి లోపలికి రాని పిలుస్తాడు అనమాట. లోపలికి వచ్చినాక మాట్లాడతారు. కాబట్టి అలాగే మన రోహిణి వస్తారనమాట, ఒకే అంటే వేరే ఆటోలో ఒకేసారి వస్తారనమాట. ఒకేసారి రాగానే వాళ్ళు ఆటోకి పైసలు ఉండకపోతే నేను ఇవ్వను అత్తయ్య అంటే అవసరం లేదు, మోసాలు చేసే వాళ్ళ పైసలు నాకు అవసరం లేదు అని అంటే వేరే ఆడొక కొంచెం గొడవ అవుతుంది అనమాట. నువ్వే ఉంచుకోరా పైసలు నువ్వే ఉంచుకొని లోపలికి వస్తుంటే ఇద్దరు అత్తకోడలు ఇద్దరు కలిసి వచ్చినట్లున్నారని అందరు అనుకుంటారు అనమాట. తర్వాత ప్రభావతి ఈగో సర్టిఫై చేయడానికి వాళ్ళ అత్త ఏం చేస్తారు, మా కోడలికి చాలా డిస్ట్ జరిగినట్లున్నది, 3 కోడళ్ళు మంచిగా ఉన్నారు, ఈ కుటుంబం చాలా బాగుందని, పెళ్లిలో డిస్ట్ అయినట్లున్నది, కొంచెం డిస్ట్ చేయండి వాళ్ళని అని అంటుంది అనమాట. అంటే సరే అని ప్రభావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. మీన వెళ్ళి డిస్ట్ తీసుకొని లోపల తీసుకొస్తుంది. సరే మా రోహిణి గిట్ట లోపల పిలవండి అంటే నేను పిలవను అని అంటాడు అనమాట. పిలువనంటే పిలువురా లేదంటే కొడతా చూడని అంటే అంటుంది అనమాట వాళ్ళ బామ్మ. అంటే సరే రోహిణి లోపలికి రాని పిలుస్తాడు అనమాట. లోపలికి వచ్చినాక మాట్లాడతారు.
లోపలికి వచ్చినాక మాట్లాడతారనమాట. ఏమని మాట్లాడుతున్నామంటే, ఎందుకు తను మోసం చేసినప్పుడు నువ్వు అడగాల్సింది ఎందుకు అడగలేవంటే, ఈ అబద్ధాలు చెప్పేటోళ్ళు అన్ని అబద్ధాలే చెప్తారు, మళ్ళీ మోసం గిట్ట అలానే చేస్తారు కదా అని అంటది అనమాట. అంటే నువ్వు ఇంట్లో ఇల్లాలువి మీ భర్తతో చర్చించకుండా నువ్వు వెళ్ళి వేరే ఇంట్లో పోయి ఎందుకు కూర్చున్నావు అంటే, ఏం లేదు ఈ బాలుగాడు నన్ను ఎక్కిరిస్తాడు మీ నన్ను అవుతుందని నాకు సిగ్గుతోటి నేను వెళ్ళి కూర్చున్నానంటే, సరేరా దానికి కామాక్షికి ఫోన్ చేయి, జీవితంలో దీన్ని ఇంటికి రాకుండా చేయనంటే, లేదత్తయ్య అలా ఏం లేదు అని అంటది అనమాట. అన్న తర్వాత అలా ఏం చేయకండి అని చెప్తుంది. చెప్పిన తర్వాత తన మాటలు వినాలి కదా అంటే, లేదు ఎంతో ఇష్టంగా నేను చేసుకున్నాను అంటే తన పైసా చూసి నువ్వు చేసుకున్నావు కదా, అంతే కదా, నువ్వు అప్పటి కాలంలో 7 తరాలు చూసేవారు, అమ్మ వైపు అలాగే నాన్న వైపు చూసి పెళ్లి చేసుకునేవారు. కానీ నువ్వు ఏం చేసావు, కోటీశ్వరాలు అని ఒక పేరుతోటి తనని వాళ్ళ అమ్మ నాన్న ఇల్లు ఏం చూడకుండా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆమెకు నువ్వు అంటున్నావు, ఆ తప్పు ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు అంటున్నారు మీరు అని అంటది అన్నమాట. ఆమె అనగానే ఇప్పుడైతే తను ఏం చేసిందో వదిలేసేయండి, ఇప్పుడైతే తను మన కోడలు, మనము గౌరవించాలి, తను తప్పు చేసింది కదా క్షమించేసేసి తనని మంచి చూసుకుందామంటే, నేనైతే క్షమించేయాలి అత్తయ్య, ఇప్పుడు నేను క్షమించాను అనుకో నా ఇల్లు అమ్ముకుంటా, అలాగే మనోజ్ కానీ డ్రమ్ముల గిట్ట పెట్టేస్తాడని అంటే మనోజ్ భయపడతాడు అనమాట. భయపడితే మన ఇంట్లో డ్రమ్ములు లేవమ్మా అని మన బాలు అంటాడు. అంటే నేను ఎందుకు ఇంటికి రానిస్తానని ఏం చేస్తుంది వాళ్ళ అత్తయ్య ఫుల్ కొడుతుంది అనమాట. అమ్మ కొట్టకు, దాని తప్పులో నేను గిట్ట నప్పు చేశానంటే నువ్వేం తప్పు చేసావంటే, మేకమామ వాళ్ళ మామ కాదని నాకు తెలుసు అని అంటది అనమాట. నీకు తెలుసా అనంటే మనం ఏంటంటది ఇది కొత్తగా అల్లుతున్నట్లున్నది, అత్తయ్యకి చెప్పకుండా ఏ పని చేయడు అని అంటే, లేదు ఒకవేళ తెలిసే వాళ్ళిద్దరు గొడవ పడతారని నేను చెప్పలేను, దాచిపెట్టానని అబద్ధం చెప్తాడనమాట. అబద్ధం చెప్తే వాళ్ళ అమ్మ ఏం చేశారు, మనోజ్ గిట్ట అప్పటి ఏజ్ కొడుతుంది. కొట్టిన తర్వాత వీడి గిట్ట మోసం చేశాయి, ఇల్లు అంతా బీపీతో చచ్చిపోయేటట్టున్నారు, వచ్చి కూర్చో అని అంటది అనమాట. అంటే ఎందుకు ఇలా చేసావమ్మ రోహిణి అని ఆమె బామ్మ అడుగుతుంది అనమాట. అంటే మనోజ్ అంటే నాకు ఇష్టం, మనోజ్ ప్రేమ అంటే నాకు నచ్చింది, మనోజ్ లాంటి ప్రేమ నాకు నచ్చింది కాబట్టి నేను మనోజ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, దానికి ఆస్తి కావాలి కాబట్టి నేను అబద్ధం చెప్పాను, మా అమ్మ నాన్న చాలా పేదోళ్ళు వాళ్ళు, మా నాన్న తాగుతూ వేరే అమ్మాయికి సంబంధం అని ఏదో ఒక స్టోరీ చెప్తుంది అనమాట. స్టోరీ చెప్తే వాళ్ళు అంటారు ఇది ఒక కొత్త వెబ్ సిరీస్ అనిపిస్తుంది నాకు అని అంటాడు అనమాట. అనేసరికి ఈరోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.